మధ్యకాలంలో బీర్ల ఎలే మీద కూడా అక్కడ దోచుకుంటున్నారు ఇక్కడ దోచుకుంటున్నారు అని చెప్పేసి రకరకాలుగా కామెంట్స్. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక కూడా చాలా మంది అసూయపడుతున్నారు. అసూయపడ్డా పర్లేదు, కానీ నా మీద బురద జల్లాలని కూడా చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకురాలని కూడా నేను అడిగాను. బీర్ల చేసింది ఏం లేదు, గంధమల్ల ప్రాజెక్టు నా హయాంలోనే అయ్యింది, అది మా కాళేశ్వరం నీళ్ళే వస్తున్నాయి దానికి అని చెప్పేసి. రోడ్ల విషయానికి వస్తే నేను శంకుస్థాపన చేసినటువంటి రోల్స్ ఈరోజు వేయడం అనేది జరుగుతుంది, కానీ ఆయన వచ్చి పెద్దగా చేసింది ఏం లేదని చెప్పేసి. నేను ల్యాండ్ యాక్విజిషన్ చేసి తెలంగాణలో ఎక్కడ ఇయ్యనంత రేటు నీళ్లలో మునిగిపోతున్న ల్యాండ్ కూడా 24,50,000 ఎకరాకి ఇప్పించిన ఘనత తెలంగాణలో ఒక బీర్లైలేదే. అయితే బీర్ల గారు గెలిచింది కేవలం ఉచిత హామీలతోటి, రేవంత్ రెడ్డి గారి మాటలకు కావచ్చు, ఆ 4,000 రూపాయలు 2,500 ఆశతోటి గెలిచింది తప్పించి ఆయన సొంత ఇమేజ్ ఏమీ లేదు. సరే, మేము ఇచ్చిన హామీలు, మా ప్రభుత్వం మీద నమ్మకం, రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం. నేను ఇక్కడ బీసీ బిడ్డగా కరోనా సమయం నుంచి సేవలు అందించిన కాబట్టి మా బీర్లలో వేస్తే మంచుకున్నా అని చెప్పి మెజార్టీ ఎక్కిపించారు. ఇలా యాస్ట్రో చూడండి, నేను ఒక కిరాయి ఇంట్లో ఉంటున్నాను అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారన్న. అవును, నేను ఎమ్మెల్యే కాకముందుకే వ్యాపారం చేసిన, వ్యాపారం కాకముందుకే రాకముందుకే నాకు కార్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి. బురద చల్లాలి, బురదాలంటే ఆ బురద మీ మీదే పడుతుంది, మళ్ళీ కలుపుకోవడానికి వాషింగ్ పౌడర్ నిర్మాణట్టు. సో ఈరోజు మీకు ఇంతమంది పొలిటికల్ శత్రువులు అవుతున్నా కూడా ఒక బీసీ బిడ్డకి ఎదుర్కోవడానికి సిద్ధం. నాకు పొలిటికల్ శత్రువులే లేరు. నా ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది తప్ప. మళ్ళీ కేసీఆరే రావాలంటున్నారు. కేసీఆర్ రాజ్యం ఉంటేనే తెలంగాణ బాగుండేదని కేటీఆర్ గారు కావచ్చు, ఇదే ఆలేరులో కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదా? రేవంత్ రెడ్డి గారు మొత్తం ఫెయిల్యూర్ అయిపోయిందా? కాంగ్రెస్ మొత్తానికి ఫెయిల్యూర్ అయిపోయిందా? దళితులు ముఖ్యమంత్రి అయినందుకు మళ్ళీ కేసీఆర్ రావాలన్నా? లక్ష రుణమాఫీ 4 ఏళ్ళు చేసినందుకు మళ్ళీ కేసీఆర్ రావాలన్నా? పేదోడికి సంక్షేమాలు ఎక్కువట్టినందుకు కేసీఆర్ రావాలన్నా? కాళేశ్వరం మీద 1,000 కోట్లు 1,00,000 కోట్లు దోచుకొని 1,000 కోట్లకు పడిగెత్తినందుకు మళ్ళీ కేసీఆర్ రావాలన్నా? వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఎలయ్య గారు ఉన్నారు. ఎలయ్య నమస్తే. అభిబాయ్ నమస్తే. అవునన్నా, చాలా సంవత్సరం అవుతుంది. ఎట్లుందన్న పరిపాలన కావచ్చు? చాలా బాగుంది. ప్రజాపాలన ద్వారా గత 10 ఏళ్ళ జరిగిన అభివృద్ధి సంక్షేమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పాలనలో చాలా చక్కగా ముందుకు పోతుంది. ముందుగా పేదోడి సొంత ఇంటి కార్డు కావచ్చు, పేదోడి రేషన్ కార్డు కావచ్చు, పేదోడి సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సంక్షేమాలు అభివృద్ధి. ఇది రాష్ట్రంలో తెలంగాణ అప్పులున్నా, తెలంగాణ వాళ్ళు చేసే తప్పులు, వాళ్ళు చేసిన అప్పులు ఒక్కొక్కటి సర్దిద్దుకుంటూ ముందుకు పోతున్నాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. కాకపోతే 10 ఏళ్ళలో వాళ్ళు సంక్షేమాలు అయ్యారు కాబట్టి ఇంకా అరువులు చాలా మంది ఇంకా ఇల్లు కావాల్సిన గ్రామానికి సుమారు ఒక 34 మంది, సుమారు పెద్ద గ్రామాలు అయితే 100 మంది ఇల్లు కట్టుకోవాలి వస్తారు. అంచెలంచెలుగా ఒక్కొక్క విడతగా మొదటి విడతగా మా ఆలయంలో 3,500 ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ 2,000 పైచీలకు మళ్ళీ ఇచ్చారు. ఒక్కొక్కటిగా ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన అప్పులకు సర్దిద్దుకోవడం, వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టడమే ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇంకా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఆలయం మాత్రం వాళ్ళు గత 10 ఏళ్ళు అయినటువంటి పనులు మేము 2,500 సంవత్సరాలు చేసామని చెప్పుకోవచ్చు. అయితే అంటే గతంలో మీరు ప్రజాప్రతినిధి కొత్త ఏం కాదు, మీరు సర్పంచ్ గా నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. తర్వాత ఎమ్మెల్యే, తర్వాత విప్పు కూడా రావడం అనేది జరిగింది. సో చాలా మంది ఆలేరు ప్రజల చిరకాల కోరిక మా ఐలన్నకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి చాలా మంది అంటే వస్తుంటే కూడా అడుగుతున్నారు, అన్న మా ఐలన్నకు మంత్రి పదవి ఏమైనా వస్తుందా అని చెప్పేసి. రీసెంట్ గా వెంకటరెడ్డి గారు కూడా మీకు ఇప్పిస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది జరిగింది. సో బీసీల కోటలైనా సరే ఇప్పుడు వరకు యాదవ్స్ కి కావచ్చు, మీ అంటే కేటగిరీలో కూడా మీకు ఎలిజిబుల్. సో వచ్చే ఛాయిసెస్ ఉందనుకోవచ్చు. అంటే రాజు ఆల్రెడీ గవర్నమెంట్ విప్ అంటే క్యాబినెట్ ర్యాంక్. నేను ఉండేది మంత్రి క్వార్టర్స్ లో ఉంటా. నాకు మంత్రికున్న ఫెసిలిటీలు ఉన్నాయి. శాఖ తప్ప ఆల్మోస్ట్ విప్లందరూ కూడా క్యాబినెట్ ర్యాంకే, మంత్రి. కాకపోతే ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ విడిపోయిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా గొల్లకుర్మలకు అవకాశం ఉండే మంత్రివర్గంలో. తప్పకుండా మా అధిష్టానం, మా పార్టీ ఆలోచన చేస్తుంది. నాకు మొన్ననే మన జిల్లా పార్టీ అధ్యక్షుడు బాధ్యత ఇచ్చింది కాబట్టి నేను బీఎస్సీ కమిటీ మెంబరు, పిఎస్సీ కమిటీ మెంబరు, జిల్లా అధ్యక్షుడిని, ప్రభుత్వ విప్పును
అంటే పార్టీకి లాయల్గా పార్టీకి అన్ని విధాల పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాం కాబట్టి గవర్నమెంట్ విప్పుగా ప్రభుత్వ కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి ఇచ్చే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాలు ప్రజల వరకు తీసుకెళ్లే బాధ్యత నాకుంది. ఇప్పుడైతే నేను ఆల్రెడీ మంత్రిని మంత్రి వస్తాంటే పార్టీ ఏ రకంగా నిర్ణయం తీసుకుని దానికి మనకు కట్టుబడి ఉంటాయి కదా. ఒక క్రమశిక్షణ కార్యకర్తగా పార్టీ ఏది ఆశిస్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో త్వరలో ఆలేరు ప్రజల కోరిక నెరవేరబోతుందా? అయితే అది అధిష్టానం ఆలోచన చేస్తారు రాజు. ఇప్పటికే నాకు అనుకున్నాం కంటే కూడా ఎక్కువ మా పార్టీ నాకు ఎక్కువనే చేసింది. ఎందుకంటే ఒక కార్యకర్త స్థాయి నుంచి సర్పంచ్ గా, ఎంపీటీసీగా, నీటి సంఘం చైర్మన్ గా, పాల సంఘం చైర్మన్ గా, మండల పార్టీ అధ్యక్షునిగా, ఆల్ ఇన్ఛార్జ్ గా, ఇలా ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా, జిల్లా అధ్యక్షునిగా ఇన్ని అవకాశాలు నాకు పార్టీ కల్పించింది. ఇంకా పార్టీ ఏ అవకాశాలు ఇచ్చినా పార్టీ నన్ను ఏ రకంగా పనిచేయమని ఆదేశిస్తే ఆ రకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అన్న. ఇప్పుడు మనకు ఒక మనిషికి మిత్రులు ఎంతమంది ఉంటారో ఆటోమేటిక్గా శత్రువులు కూడా అంతే మంది రెడీ అవుతుంటారు అన్న. సో ఈ మధ్య కాలంలో బీర్ల ఎలే మీద కూడా కొంతవరకు కిందికి డౌన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, లేనిపోని అలిగేషన్స్ పెడుతున్నారు, అక్కడ దోచుకుంటున్నారు, ఇక్కడ దోచుకుంటున్నారు అని చెప్పేసి రకరకాలుగా కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేయడం అనేది జరుగుతుంది. మీరు చిన్న కార్ కొన్నా కూడా సో బీర్ల ఎలే అవినీతి చేసి కార్ కొన్నాడు, సైకిల్ కొన్నా కూడా సైకిల్ కొన్నాడు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఐలే అన్న గారు ఎమ్మెల్యే తర్వాత విప్ అయిన తర్వాత ఏమన్నా కరప్షన్ కి పాల్పడుతున్నారా? ఒక మాట రాజు, పెద్దలు ఏమంటే కాచే చెట్టుకే దెబ్బలు అంటారు. అంటే కాయలు ఉంటాయి కాబట్టి చెట్టుకు రాళ్ళతో కొడుతూ 4 కాయలు తెంపుకోవాలని చూస్తారు. నేనేమంటున్నా, ఒక బీసీ బిడ్డగా గౌరవ ముఖ్యమంత్రితోటి, గౌరవ మంత్రులతోటి, ప్రభుత్వంతో, పార్టీతోటి సన్నిహితంగా ఉండి వెనుకబడ్డ ఆలయం అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఎంతైతే అభివృద్ధి చేస్తున్నామో అంత వ్యతిరేకత కూడా కొంత ప్రతిపక్షాలు ప్రజల నుంచి వస్తే వ్యతిరేకత వేరు రాజు. నాయకులు కొంతమంది ఈర్షపడే నాయకులు, అరే మనం 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో చేయని పనులు ఒక బీసీ బిడ్డ బీలైనా చేయబట్టే ఆయన అన్ని పదవులు వరిస్తున్నాయి, ఆ స్వామివారి ఆశీర్వాదంతో మేము చేయని పనులు ఆయన చేస్తున్నాడు అని కొంత ఈర్షపడుతున్నారు. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక కూడా చాలా మంది అసూయపడుతున్నారు. అసూయపడ్డా పర్లేదు కానీ నా మీద బురద జల్లాలని కూడా చూస్తున్నారు. కానీ ఆ బురద వాళ్ళ మీదే పడుతుంది. ఆకాశం మీద ఉంటే ఎవరి మీద పడుతుంది రాజు? వాళ్ళ మీదే పడుతుంది. నేను ఏమంటున్నా, వాళ్ళు ధనిక రాష్ట్రంలో వాళ్ళకి సాధ్యం కాని పనులు, గంధమల్ల ప్రాజెక్టే కావచ్చు, గంధమల్ల ప్రాజెక్టు ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ విషయంలో కావచ్చు, హై లెవెల్ బ్రిడ్జిలు కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, యామ్ పథకం ద్వారా కుమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో 350 కోట్లు తీసుకొచ్చి యామ్ రోడ్లు, గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో జరగని వడపర్తి మర్యాల రోడ్డు, సో ఇక్కడ కులంపేక సోమేశ్వర టెంపుల్ సంబంధించిన రోడ్డు, ఇలా గుట్టగూడ మళ్ళీ పూర్వభైమం తెచ్చి వాళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న టైంలో గుట్టను అన్ని విధాల అభివృద్ధి మర్చిపోతే, గుట్ట కింద వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించకపోతే, ఆటో కార్మికులను పొట్టను కొట్టి ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతి తీసే విధంగా వాళ్ళు చేస్తే మా ప్రభుత్వం రాగానే ఆటో కార్మికులు పొట్టపైకి ఎక్కించడం. ఇలా ఇక్కడ లోకల్లో పబ్లిక్ మంగళవారం ఉంటే ఫ్రీ దర్శనం, అంటే తిరుపతిలో శనివారం ఎట్లా దర్శనం ఉంటుందో మంగళవారం ఫ్రీ దర్శనం, పైన కొబ్బరికాయ కొట్టేది, అఖండ దీపం, ఎవరైనా ఆరోగ్యం బాగాలేకున్నా ఎవరైనా పెద్దలు కాలం చేస్తే డార్బెట్ వాళ్ళు పడుకునే విధంగా ఇవన్నీ మేము చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ టైంలో వాళ్ళు చేయలేకపోయారు. ఇక్కడ ఒక బీసీ బిడ్డగా, ఒక ఎమ్మెల్యేగా, ప్రభుత్వ వైపుగా నేను చేస్తున్నా. సో వెనుకబడ్డ ఆలయాలను అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నాను కాబట్టి నా మీద కొంత బుద్ధ తల్లాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. నేనేమంటా రాజు, మీ ఛానల్ ద్వారా నేను ప్రజలకు తెలియజేసిందంటే, ఈ రోజు వరకు బీర్లైలే అనే వ్యక్తి ఆలయాలకు ఒక సేవకుడిగా పనిచేస్తున్నా. ఎవరన్నా ప్రజలు వచ్చి మాకు మా ఎమ్మెల్యే వల్ల కానీ బీర్లైలే వల్ల కానీ మాకు ఈ రోజు నష్టమైందని చెప్తే నేను దేనికైనా ఒప్పుకుంటా. పక్క 100% ఇదే మాట. 100% ఒక్క రైతు లేకపోతే ఒక్క సామాన్య ప్రజల్ని అడుగుతాను. సామాన్య ప్రజలు నువ్వు ఇప్పుడు 100 మందిని అడుగు, వీళ్ళైనా ఎలాంటి వాడు అంటే, అరే సర్పంచ్ ఎట్లుండో, ఎమ్మెల్యే అయినా, ప్రభుత్వ విప్ అయినా, మంత్రి అయినా గట్నే ఉన్నాడు, మాతోటి అన్న తమ్మి చెల్లె అక్క అని మందలిస్తాడు, ఎవరు ఇంటికి పోతే ఇంత భోజనం పెట్టి టిఫిన్ చేపించి పంపిస్తాడు అంటారు తప్ప, ఈ ఓర్వని దుర్మార్గులు రేపు రాజకీయంగా మాకు భవిష్యత్తు లేదని పోటీ చేసినోడు, పోటీ చేయనోడు, ఓడిపోయిన ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, ఆ కాంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఎంతో మంది నా మీద ఎదుగుదలను చూసి ఓర్వలేక నిందలేని చూస్తున్నారు రాజు. వాళ్ళు ఎన్ని నిందలేసినా వాళ్ళు రాళ్ళేస్తున్న మీద అవి నాకు కూలవుతున్నాయి.
అన్న అయితే ఇంత అభివృద్ధి చేసినటువంటి బీర్లా ఎలే గారు మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో చూసుకున్నట్టయితే ఇంచుమించు దగ్గర వరకు అంటే మీరు ఎంతమంది గెలిచినారో ఒక 10, 20, 30 మంది తక్కువ గెలవడం అనేది జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలని కూడా నేను అడిగాను, బీర్లా ఎలే చేసింది ఏం లేదు, గంధమల్ల ప్రాజెక్టు నా హయాంలోనే అయ్యింది, అది మా కాళేశ్వరం నీళ్ళే వస్తున్నాయి దానికి అని చెప్పేసి. రోడ్ల విషయానికి వస్తే నేను శంకుస్థాపన చేసినటువంటి రోడ్సే ఈరోజు వేయడం అనేది జరుగుతుంది, కానీ ఆయన వచ్చి పెద్దగా చేసింది ఏం లేదని చెప్పేసి. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి ఆయన చేసినటువంటి 80% పనులు మావే. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎలే గారు చేసింది ఏం లేదు, కాకపోతే ఆయన కొంతవరకు కార్లు ఎక్కువైనాయి, సోకులు ఎక్కువైనాయి అని చెప్పేసి అంటున్నారు. అదొక్కటే డెవలప్ అయ్యింది, బీర్లా ఎలే కుటుంబం డెవలప్ అయింది అంటున్నారు. అంటే ప్రతిపక్షాలు విమర్శించడం ఖాయం. అంటే ఇప్పుడు గంధమల్ల ప్రాజెక్ట్ వాటర్ విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో రాజు వాళ్ళ మనుగడ కోల్పోతున్నాం, మేము ప్రజలలో ఉండలేకపోతున్నాం, మేము ఏదోటి ఇల్లేషన్ చేస్తే ప్రజలలో ఉంటామంటున్నాం. గంధమల్ల ప్రాజెక్టే చూడు రాజు, మొదటగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో హెలికాప్టర్ వేసుకుని గంధమల్ల తిరిగిండు. 8.4 అని చెప్పిండు, అది క్యాన్సిల్ అయింది. 4.8 అన్నాడు, అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు 1.48 TMC. కనీసం అలా 30 మట్టి తీయలే, ల్యాండ్ అక్విజిషన్ కాలే, అదేం కాలే. నేను వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని, అపర భగీరథుడు మా ఉత్తమన్న సహకారంతో దానికి ల్యాండ్ అక్విజిషన్ చేయించి, గతంలో 12, 13 కోట్లు 13, 14 లక్షలు ఇవ్వమంటే లబోదిబో మొత్తుకున్నారు. ల్యాండ్ అక్విజిషన్ అప్పుడున్న ఎమ్మెల్యే గారు చేయలేక చేతగాక కేసీఆర్ చివాట్లు పెడితే దాన్ని పడకేసిర్రు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మేము గంధమల్ల చేస్తామంటారు రాజు. నేను ల్యాండ్ అక్విజిషన్ చేసి తెలంగాణలో ఎక్కడ ఇయ్యనంత రేటు నీళ్లలో మునిగిపోతున్న ల్యాండ్ కూడా 24,50,000 ఎకరాకి ఇప్పించిన ఘనత తెలంగాణలో ఒక బీర్లా ఎలేదే. ఇప్పటికీ 30 కోట్లు రైతులకు ఇప్పించిన, రేపు 87 కోట్లు ఆ ఖాతాలో వేపిస్తున్నా. ఖాతాలు వేపించే తెల్లారే పని స్టార్ట్ అవుతుంది. మిషన్లు దిగినాయి, గుడారాలు వేసుకున్నారు, లేబర్ వచ్చిర్రు, కట్ట పని సిద్ధంగా ఉంది. ఒక్కటడుతో క్రాంతి మా రాజు, వడపర్తి మా చీకటి మామిడి 18 కోట్లు 10 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేదు? అక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ మా బొమ్మలరావుకు సంబంధించినటువంటి సందీప్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే కొడుకు, ఎలిమేటి మాధవరెడ్డి కొడుకు, ప్రారంభోత్సవంకి వచ్చి ఆయన ఒప్పుకున్నాడు. మేము 10 ఏళ్ళు ఏం పని మా తమ్ముడు బీర్లా చేసిండు, కాంగ్రాట్స్ అని చెప్పి నాకు చెప్పిండు. ఆ వీడియో నీకు పంపిస్తా. కాలువపల్లి కాడ లోలో బ్రిడ్జికి ఫౌండేషన్ వేసారు, కొలంపేట కాడ లోలో బ్రిడ్జికి ఫౌండేషన్ వేసారు. 3 కోట్లతో ఆ బ్రిడ్జ్ అయ్యేది కాదు, సచ్చేది కాదు. వాళ్ళ టైంలో కట్టలే. లోలవల్ బ్రిడ్జ్ అయితే గంధమల్ల నుంచి ఎప్పుడు నీళ్ళు వదులుతాం కాబట్టి ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పి ఎస్టిమేషన్ పెంచి 7 కోట్లతోటి హై లెవెల్ బ్రిడ్జ్ చేసిన. హై లెవెల్ బ్రిడ్జ్ వాళ్ళు చేసిన దగ్గరది, వాళ్ళ శిలాపలకాలకు నేను పనితనానికి వాళ్ళ శిలాపలకాలకు మాసాయిపేటలో రాజు 3 అంగన్వాడీ శిలాపలక వేసారు. నేను శిలాపలక లేకుండా అంగన్వాడీలు కట్టించిన. సొంత ఎమ్మెల్యే ఊరు వంగాపల్లిలో కనీసం ఒక స్కూల్ బిల్డింగ్ కట్టే రాజు. ఇవాళ 60 లక్షలు నేను డిఎంఎఫ్ ని శాంక్షన్ చేసిన. మళ్ళీ మొన్న 40 లక్షలు మా మంత్రి గారిని తీసుకొచ్చి డిఎంఎఫ్ 1 కోటి రూపాయలతోటి అలా స్కూల్ కడుతున్నా. ఆమె సొంత ఊర్లో అంగన్వాడీ కట్టించిన. ఎమ్మెల్యే సొంత ఊర్లో నేను 1 కోటి రూపాయలు వర్క్ చేసిన, సీసీ రోడ్లు ఇచ్చిన, ఇందిరా మిల్లు ఇచ్చిన. ఆమె అన్ని గ్రామాలు ఇచ్చిపెట్టు, ఆమె సొంత గ్రామమే డెవలప్ చేసుకున్నామే. నేను చేసిన పనులు ఏం చేసావు తల్లి? ఎస్కాట్ వేసుకొని కాన్వాయ్ పెట్టుకొని తిరుగు తప్ప నువ్వు చేసింది ఏంది? చేస్తే ఆలయ పుట్టినప్పటి నుంచి ఎవరు మెజార్టీ నాకెందుకు వస్తుంది? నువ్వు పని చేస్తే నన్ను ఎందుకు అనుకుంటారు? నువ్వు పని చేయాలి కాబట్టి నన్ను ఒక బీసీ బిడ్డను నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, నేను రూపాయి ఖర్చు పెట్టకుండా 50,000 మెజార్టీతో గెలిపించిండ్రు. నా అభివృద్ధి కానొస్తలేదా? సో ఇక్కడ చెక్ డ్యామ్లు 9 చెక్ డ్యామ్లు కట్టించిన. ఇవాళ నువ్వు కట్టిన కాళేశ్వరం అంటున్నావు, మీరు కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ, అన్నారం, సుందిల కూలిపోయిన సీపాల ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఎత్తిపోసి మరి మీ బాపాను పిలుచుకుంటావు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ఏది మల్లన్న సాగర్, కొండపోచమని నింపి గతంలో కూడా నింపే అవకాశం ఉండే. మరి నింపినప్పుడు ఎందుకు నువ్వు బసవపూర్ పోతుంటే బసవపూర్ కాలువను నింపి ఎందుకు గంధమల్లకు నీళ్ళు తీసుకురాలే? నీ టైంలో కట్టినట్టున్నావు, నేను కట్టినట్టున్నావు కదా. వాళ్ళని ఎందుకు ఎడారి చేసినావు? ఇవాళ నేను గెలిచినాక 3 సార్లు మండు టెండలో ఎండాకాలంలో
60 రోజులు బిక్కేరు వారిచ్చిన గంధమల్ల నింపిన 3 సార్లు ఇప్పటి గంధమల్ల నింపిన గంధమల్ల నుంచి ఆలేరు కోనపేక ఆత్మకూరు మోత్కూరు గుండాల అడ్డగూడూరు బిక్కేరు వారదాకపోతే తుంగతుర్తిలో మా బిడ్డ నీళ్ళైలే అని పిలుస్తున్నారు. అరే చూసి నువ్వు నేర్చుకోక మేం కట్టినాము, మా అయ్య కట్టిండు, మా తాత కట్టిండు, ఏం కట్టిండు ఆలేరు నువ్వు చేసింది ఎందుకు చెప్పరాదు? గుట్ట కట్టినట్టే కేసీఆర్ డ్రీమ్ ఆయన గత వెంకట రాజు చెరువు తప్పిను శ్రీకృష్ణ ద్వారా ఇది కట్టినంటే ఆయన కట్టుకుంటూ అది గుట్ట కింద అందరినీ ముంచి ఆగం చేసి దుకాణదారులను భూములు కొనుక్కులను అందరినీ సర్వనాశనం చేసి వచ్చే భక్తులకు కనీసం కొండపైన పడుకోవడానికి కూడా లేకుండా 9 దాకా కొండ కట్టెలు తీసుకొని కొట్టి పోలీసులు కిందకి పంపుతారు. ఇప్పుడు మా టైం చూడండి, పైన డార్బెట్లలో పండుకుంటున్నారు, ఆటోలు పైకి పోతున్నాయి, వచ్చే భక్తుడు మొక్కు తీర్చుకోవడానికి కొబ్బరికాయ కొడుతున్నాడు, అఖండ దీపం దర్శనం చేసుకుంటున్నారు. మంగళవారం శనివారం స్థానిక భక్తులకు ఆధార్ కార్డు ఇస్తే తిరుపతి ఎట్లా దర్శనం అయితే అట్లా దర్శనం చేసిన ఇన్ని పనులు చేస్తూ నేను ఇవాళ గుట్టలో 200 ఇల్లు కట్టించిన టౌన్లో ఆలేరు టౌన్లో 200 ఇల్లు కట్టించిన ఇవాళ తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళ పురోగతిలో తెలంగాణలో నెంబర్ 1. ఇవాళ సెంట్రల్ తీసుకున్నటువంటి ఏది ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి SIR లో కూడా తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలో నెంబర్ 1, ఆలేరు నెంబర్ 1, ఒడ్ల కొనుగోలు విషయంలో యాదాద్రి భువనగిరి జిల్లా నెంబర్ 1, తెలంగాణ రోడ్ మోడల్ నల్లగొండ. అరే మీరు మీ సమయంలో ఎంత పంట పండింది, నేను వచ్చాక ఎంత పంట పండింది, వాగుతో పాటు నీళ్లు పెడితే భూగర్భ జలాలు పెరిగి బావులలో ఊటలు పైకొచ్చి ఇలా 1000 ఎకరాల సాగులోకి వచ్చింది. మీ సమయంలో కనీసం గంధమల్ల తట్టడి మట్టి తీయలేదు, సుక్క నీళ్లు నింపలేదు, దేవుడు కట్టేస్తే గంధమల్ల నిండేది రాజు. నేను వచ్చినాక అపర భగీరథుడు మా ఉత్తమన్న, మా కొమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారం, మా చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో ఇలా నిధుల వరద పారుతుంది, నీళ్ల వరదతో పాటు నిధుల వరద పారుతుంది. ఇవాళ మహిళా బిల్డింగ్లలో తెలంగాణలో నెంబర్ 1 ఆలేరు వివో బిల్డింగ్లలో. ఇవాళ HMD నిధులు రాజు హైదరాబాద్ కూతబెట్టి దూరం మా బొమ్మల రామరం. ఇవాళ తుర్కపల్లి రాజాపేట HMDలో పెట్టినాం 70 కోట్లు ఇప్పటికే HMD నిధులు తెచ్చిన ఆమె 10 లక్షలు తెచ్చిందో చెప్పాను. సో ఈ రోజు దాంట్లో కుమ్లాట్ ఎక్కువైంది రాజు. నేనంటే నేను అసలు వాళ్ళ దాంట్లో వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. మా ఆలయంలో కాంగ్రెస్ పార్టీ బలిష్టంగా ఉంది, బలంగా ఉంది, ఏకతాటి మీద ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక సైనికుల లెక్క పనిచేస్తున్నారు. మొన్న 50,000, రేపు 75,000 మెజార్టీ పైన బీర్లైలే ఒక బీసీ బిడ్డ గెలవబోతున్నాడు. అయితే బీర్లైలే గారు గెలిచింది కేవలం ఉచిత హామీలతోటి, రేవంత్ రెడ్డి గారి మాటలకు కావచ్చు, ఆ 4,000 రూపాయలు 2,500 ఆశతోటి గెలిచింది తప్పించి ఆయన సొంత ఇమేజ్ ఏమీ లేదు. అండ్ ఈరోజు బీర్లైలే ఆస్తులు చూడండి, నేను ఒక కిరాయి ఇంట్లో ఉంటున్నాను అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారన్న. అండ్ బీర్లైలే ఈ మధ్య రౌడీజం కూడా చేస్తున్నారు, దాదాగిరి చేస్తున్నారు. నేను కాంగ్రెస్ కార్యకర్తల మీద కూడా ఒక్కరి మీద కేసు కూడా పెట్టలేదు అని చెప్పేసి ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నటువంటి మాటలు. సో బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించడాలు, గూండాయిజం, రౌడీజం చేస్తున్నారా రాజు? ఇవన్నీ వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా. వాళ్ళు ఏదో చిల్లర మాటలు మాట్లాడని ఏదో అన్నారని కాదు. చర్చలు పెట్టుకొని డెబిట్లో కూర్చోమని నువ్వు నేను కూర్చున్నాము. గతంలో మీ ఆస్తులు ఎంత, నా ఆస్తులు ఎంత, నువ్వు ఎమ్మెల్యే కాకుండా నీ ఆస్తులు ఏమున్నాయి, నేను ఎమ్మెల్యే కాకుండా నా ఆస్తులు ఉన్నాయి, నేను సర్పంచే ఆమె సర్పంచే, నేను ఎంపీడీసే ఆమె ఎంపీడీసే, కాకపోతే ఆమె ఎంపీపీ ఎక్కువ అయింది, నేను ఎమ్మెల్యేనే ఆమె ఎమ్మెల్యే, ఆమె విప్పు నేను విప్పు, అన్ని సమాన అవదాలు. నాకు జిల్లా అధ్యక్షుడు ఒకటి ఎక్కువ ఉంది, కాకపోతే బీఎస్సీ కమిటీ మెంబరు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ ఉన్నా. నేను ఏమంటున్నా, గతం తోడుకుందామంటే కూర్చుందాం చర్చ. మా పెద్దన్న మహేంద్రన్న చాలా మంచివాడు, కాంగ్రెస్ నుంచి మండల పార్టీకి చేసిండు ఆయన. వాళ్ళ జీన్సే కాంగ్రెస్ జీన్స్. ఏదో తెలంగాణ ఉద్యమం వచ్చినాక ఉద్యమం పేరు మీద 2 సార్లు గెలిచింది తప్ప వాళ్ళ జీవితం అంతా కాంగ్రెస్ జీవితమే. మహేంద్రన్ ఇప్పటి కూడా కాంగ్రెస్ అంటే ప్రేమిస్తాడు. కానీ ఆ తల్లి 2 సార్లు ఎమ్మెల్యే అయినాక ఆమెకు కొద్దిగా అహంభావం, ఎవరంటే లెక్క చేయకుండా, బీసీలు అంటే లెక్క చేయదు, ఎస్సీ ఎస్టీలు అంటే లెక్క లేకుండా ఈర్ష ఆమెకు ఎక్కువైంది కాబట్టి ఆమె ఇంట్లో కూర్చోబెట్టారు. మహేంద్ర అన్న చాలా మంచివాడు. 30 సంవత్సరాలు ఆ ఊర్లో పిఎస్సి చైర్మన్గా చేసిండు. ఆయన అంటే నాకు గౌరవం. కానీ ఆమె మాట్లాడే మాటలకు ఎవడు నా మీద బురద తల్లిండని ఆమె తెలివి తక్కువతనంతో అది ఆమె కూడా బురద తల్లింది, ఆమె బురదలో పడ్డది.
తర్వాత తెలుసుకుంది. ఒకడు నా మీద కులంకాక ల్యాండ్ గ్రాఫర్ అని పెట్టిండాడు. అంటే వాని దురుద్దేశం కోసం పెట్టిండు. వాడు బొక్క పొడవబడ్డాడు, ఈమె కూతల పడ్డది. అందుకే నేను విమర్శించే వాళ్ళని విమర్శించా రాజు. ప్రజల నుంచి రావాలి ప్రేమాభిమానం. మరి మీ జనగాంలో పల్లరాజేశ్వరుడు గెలిచాడు. మీరు ఇచ్చిన హామీలతో గెలవాలంటే ఆయన కూడా గెలవాలి కదా. మరి తుంగతుర్తిలో జగదీశ్వరుడు గెలిచాడు సూర్యాపేటలో. మరి ఆ ఇచ్చిన హామీలతో గెలవాలి కదా. సరే, మేము ఇచ్చిన హామీలు, మా ప్రభుత్వం మీద నమ్మకం, రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం. తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఇచ్చినా కూడా అవకాశం ఇవ్వాలనుకున్నారు. నేను ఇక్కడ బీసీ బిడ్డగా కరోనా సమయం నుంచి సేవలు అందించిన కాబట్టి మా బీర్లలో వేస్తే మంచిగా అని చెప్పి మెజార్టీ ఎక్కించారు. అయినా మెజార్టీ ఎక్కువ తక్కువ కాదు. మనం ప్రజలకు ఏం చేస్తున్నాం, ప్రజలకు అందుబాటులో ఉంటున్నామా, సంక్షేమ అభివృద్ధి అందిస్తున్నామా అనేది ఎక్కువ ముఖ్యం. కానీ మీలే కాదంబరాలకు బోను. అవును, నేను ఎమ్మెల్యే కాకముందుకే వ్యాపారం చేసిన, బిజినెస్ చేసిన. వ్యాపారం కాకముందుకే రాకముందుకే నాకు కార్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి. అరే, నువ్వు ఎమ్మెల్యే అయినాక ₹1 వ్యాపారం చేయలేదు. మీరు దుమ్మెత్తిపోస్తే ప్రజలే ఆలోచన చేస్తున్నారు. గతంలో మీకు ఒక డొక్కు స్కూటర్ ఉండే, మా మహేంద్ర స్కూటర్ మీద పోయేది. అలాంటిది బెంజి కార్ వచ్చింది, పార్సల్ కార్ వచ్చింది, ఇన్నోవా కార్ వచ్చింది. నా పక్కనే పెద్ద బిల్డింగు, 10 కోట్ల బిల్డింగ్ ఉన్నాడు. హైదరాబాద్ లో బిల్డింగు, ఇక్కడనే ఫామ్ హౌస్ ఉంది ధర్మాడిగూడెంలో. ఎందుకు అంటారు? మీకుంది నాకుంది. మీరు ఎమ్మెల్యే కాకుందుకు ఏమున్నాయి, ఎమ్మెల్యేకి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? అదే నేను ఎమ్మెల్యే కాకుండా నాకేమున్నాయి, ఎమ్మెల్యేకి నేను ఏం కొన్నా? చర్చకు రావాలి. కానీ నేను ఏమంటున్నా, నీ ఆస్తులు నా ఆస్తులు లెక్క కాదమ్మా. ప్రజల ఆస్తులు పెరగాలి, ఆలేరు అభివృద్ధి కావాలి, ఆలేరు ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కావాలి. సేపటికి మీద ఉమ్మడి నలుగురు ఒక బీసీ బిడ్డ ఉంటే బురద చల్లాలంటే ఆ బురద మీ మీదే పడుతుంది. ఆ మళ్ళీ కలుపుకోవడానికి వాషింగ్ పౌడర్ నిర్మాణట్టు మరి బీజేపీలో కాంగ్రెస్ లో పోతట్టురు. ఇంకా వాళ్ళది ఎందుకు దేవరాలు అన్న. ఇప్పుడు అంటే మనము యాక్చువల్గా మనకు ఊర్లలో కావచ్చు, రెడ్ల రాజకీయాలతో మనం తట్టుకోలేము. అది దాని ఒకటి ఉంటుంది అన్న, పటేళ్ల రాజకీయాలు వేరు, మన రాజకీయాలు. సో ఈరోజు మీకు ఇంతమంది పొలిటికల్ శత్రువులు అవుతున్నా కూడా ఒక బీసీ బిడ్డకి ఎదుర్కోవడానికి సిద్ధమని మళ్ళీ ఒకసారి. నాకు పొలిటికల్ శత్రువులే లేరు. నా ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది తప్ప ఇలా నా వెనక రెడ్లు చాలా మంది ఉన్నారు. ఒక మన్సూన్ రెడ్డి, ఒక సంజీవ్ రెడ్డి, ఒక ఉపేందర్ రెడ్డి, ఒక జాప కృష్ణారెడ్డి, ఎంతో మంది రెడ్లు ఉన్నారు నా వెనక. ఎందుకు లేరు? చాలా మంది రెడ్లు ఉన్నారు. గౌడ్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. కొంతమంది తల్లిపాలు తాగి తల్లిరమ్ము గుద్దటోళ్ళు కొంతమంది దుర్మార్గులు తప్ప చాలా మంది రెడ్లలో మంచి రెడ్లు ఉన్నారు. కాంగ్రెస్ అంటే పడిచచ్చే రెడ్లు ఉన్నారు. కాంగ్రెస్ అంటే పడిచచ్చే ఎస్టీ, ఎస్సీ, గౌడ్స్, ముదిరాజులు, గొల్ల కుర్మలు ఉన్నారు. అందరూ ఆదరించబట్టిన కదా రాజు 50,000 మెజార్టీ వచ్చింది. నాకు అందరి బలం ఉంది, నేను అందరు వాళ్ళని. అప్పుడు వేరని, ఇప్పుడు అన్నకి కట్టప్పలు ఎక్కువైపోతున్నారు, వెన్నుపోటుదారులు ఎక్కువైపోతున్నారు అని చెప్పేసి కూడా బయట మీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. మరి వాళ్ళకి అనుకున్నంత హామీలు మీరు నెరవేర్చలేకపోయారా, లేకపోతే ఎందుకు వెన్నుపోటుదారులు? అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా నేను మరి చేసినా చేయలేదు, వాళ్ళకి ఉండాలి. ఏ పదవులు వచ్చినా పారదర్శకంగా పార్టీకి కష్టపడ్డలోకి ఇచ్చినాం. మున్సిపల్లో కూడా 2 మున్సిపల్లో బీసీలను గెలిపించుకొని 2 మున్సిపాలిటీలు గెలిపించుకుని ఆలేరు, యాదోట. నాకున్న యాదాద్రి జిల్లా 6 మున్సిపాలిటీ గెలిపించుకున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి జనగామ ఇన్ఛార్జ్ ఇస్తే జనగామ మున్సిపాలిటీ కూడా గెలిపించుకున్నాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ ఎలక్షన్ వచ్చినా జయకేతన ఎగరేస్తాం. సర్పంచ్లో 70% గెలిచాం. ఇప్పుడు మీరు అన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లలో ఊర్లలో చూడండి, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీల ఊర్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది రాజు. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? అంటే మళ్ళీ కేసీఆరే రావాలంటున్నారు. కేసీఆర్ రాజ్యం ఉంటేనే తెలంగాణ బాగుండేదని కేటీఆర్ గారు కావచ్చు, ఇదే ఆలేరులో కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదా? రేవంత్ రెడ్డి గారు మొత్తం ఫెయిల్యూర్ అయిపోయిందా? కాంగ్రెస్ మొత్తానికి ఫెయిల్యూర్ అయిపోయిందా? జీవితంలో మళ్ళీ కాంగ్రెస్ మొహం చూడరు అన్నట్టు కూడా అది సోషల్ మీడియాలో ప్రాపగండా. దళితులు ముఖ్యమంత్రి అయినందుకు మళ్ళీ కేసీఆర్ రావాలన్నా? లక్ష రుణమాఫీ 4 ఏళ్ళు చేసినందుకు మళ్ళీ కేసీఆర్ రావాలన్నా? పేదోడికి సంక్షేమాలు ఎక్కువట్టినందుకు కేసీఆర్ రావాలన్నా? కాళేశ్వరం మీద 1,000 కోట్లు, లక్షల కోట్లు దోచుకొని వాళ్ళ కుటుంబ సభ్యులే 1,000 కోట్లకు పడిగెత్తినందుకు మళ్ళీ కేసీఆర్ రావాలన్నా? తెలంగాణ వచ్చింది నీళ్లు, నిధులు, నియామకాలు.
నీళ్లు అందరికి ఇచ్చినావు, నిధులు నీ ఫామ్ హౌస్ పోయినాయి, నియామకాలు నీ ఇంట్లో. తెలంగాణ వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు, తెలంగాణ వస్తే నీ కొడుకు మంత్రి అయిండు, నీ అల్లుడు మంత్రి అయిండు, నీ బిడ్డ ఎమ్మెల్సీ అయింది, నీ సడ్డగుని కొడుకు రాజ్యసభ అయిండు. ఇవాళ మా ముఖ్యమంత్రి రైతులకు పెద్దపీట వేసి నువ్వు 10 ఏళ్లలో పెట్టిన ఖర్చు మేము 2 ఏళ్లలో రైతులకు పెట్టినాం. నువ్వు 10 ఏళ్లలో 2,80,000 కోట్లు రైతాంగాన్ని ఖర్చు పెడితే మేము 2 ఏళ్లలో 1,64,744 కోట్లు రైతుల కోసం పెట్టినాం. నువ్వు 1 లక్ష రుణమాఫీకి 4 దఫా చేస్తే మేము 2 లక్షల రుణమాఫీ, తెలంగాణలో 25 లక్షల మందికి 20,600 కోట్లు ఒకే దఫాలో రుణమాఫీ చేసినాం. రైతు భరోసా నువ్వు 5,000 ఇస్తే మేము 6,000 ఇస్తున్నాం. రైతు బంధు కొనసాగిస్తున్నాం, రైతు బీమా కొనసాగిస్తున్నాం, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. నువ్వు వరేస్తే ఉరన్నావు, వ్యవసాయం దండగాన్నావు. ఇవాళ వరేస్తే ఉరన్న నువ్వు నీ ఫామ్ హౌస్ లో 150 ఎకరాలు వరేసుకున్నావు. మేము ఇవాళ సన్నోటం ప్రోత్సహిస్తున్నాం, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. ఐకేపీ సెంటర్ తోటి మహిళా సంఘాలతోటి ఇవాళ ధాన్యం కొనుగోలు చేసి 3 రోజులకి ఇస్తున్నాం. రైతులను రాజు చేసినందుకు మీ కేసీఆర్ రావాలా? రైతులకు బేడీలేసి మిర్చి రైతులకు సంఖ్యలేసి ఇలా రైతుల మీద లారీలు ఎక్కించేందుక మీ మళ్ళీ కేసీఆర్ రావాల్సింది? ఇలా నిరుద్యోగులకు నువ్వు ఉద్యోగాలు ఎక్కొట్టినందుకు కేసీఆర్ రావాలన్నా? మా ముఖ్యమంత్రి ఇప్పటికీ 67,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చి ఈ యువతకు పెద్దపీట వేస్తున్నాడు. ఈయన ఇంకో స్లోగన్ ఇచ్చినాడు, చట్టసభలో కూడా 21 సంవత్సరానికే ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడానికి యువకులు 21 సంవత్సరం నిండితే ఖచ్చితంగా చట్టసభల్లో రావాలి యువకులు అని చెప్పి ఇలా రేపు అసెంబ్లీలో ఆగస్టులో తీర్మానం చెబుతాం. రాజు ఇలా మహిళలకు ఆత్మ గౌరవం పెంచినాం. నువ్వు బతుకమ్మ చీరలలో కూడా ఇలా స్కామ్ చేసినావు. ఇవాళ చీరలు గడ్డంల కాడ, చైన్ల కాడ, చిలకల కాడ ఉండే. ఇవాళ మేము ఇందిరమ్మ చీరలు ఇస్తుంటే మా అక్క చెల్లెళ్ళు దసరాకు, దీపావళికి, సంక్రాంతికి చీరలు కట్టుకుపోయినట్టుగా అత్తగారింటికి పోయినా, తల్లిగారింటికి వచ్చినా అట్లా చీరలు కట్టుకొని బతుకమ్మ చీరలు బదులు ఇందిరమ్మ చీరలు ఇవాళ ఆదరణ వచ్చినాయి. రాజు దీనికోసమా నీకు కేసీఆర్ మళ్ళా రావాల్సింది? మహిళల ఆత్మ గౌరవం పెంచిన మేము ఇవాళ మహిళలకు వస్తే బస్సు, సోలార్ ప్యానెల్కు ఓనర్లు, పెట్రోల్ బంక్లకు ఓనర్లు, ఇలా మహిళా సంఘాలకు వడ్డీల రుణాలు, మహిళా సంఘాలకు ప్రోత్సాహాలు, టీ స్టాళ్ళు, వాళ్ళు ఎక్కడ బిజినెస్ ఉంటే వ్యాపారం ఉంటే అక్కడ వాళ్ళ సంఘాలకు డబ్బులు ఇచ్చినాం. ఇలా పేదోడి సొంతింటి కళ నెరవేర్చినందుక కేసీఆర్ మళ్ళా రావాలి. పేదోడికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ 5 లక్షలు సరిపోదని 10 లక్షలు ఇచ్చినాం. ఇవన్నీ ఇచ్చినందుకు మళ్ళీ కేసీఆర్ రావాలన్నా? అంటే నీ కుటుంబం చల్లగా ఉండాలి, తెలంగాణ ప్రజలు చల్లగా ఉండొద్దా? నీ కుటుంబానికే అభివృద్ధి కావాలి, నీ కుటుంబమే సంక్షేమం రావాలి, కానీ తెలంగాణ ప్రజలకు వద్దా? దేనికోసం మళ్ళీ కేసీఆర్ రావాలి? ఇంకా మిగిలింది ఏదో దోచుకొని అంగిలా ఉడవిస్తుందిగా కేసీఆర్ వచ్చేది. తెలంగాణ ఇప్పటికే తెరలు చేసింది కదా కేసీఆర్. దేనికోసం రావాలి రాజు మళ్ళీ కేసీఆర్? ఇంకోటన్నా సార్, మీరు ఏ నమ్మకంతో రేవంత్ రెడ్డి గారు ఏ కాన్ఫిడెన్స్ తోటి 2029లో 118 నియోజకవర్గాలు గెలుస్తామని ఛాలెంజ్ చేసినారు? అంత కాన్ఫిడెన్స్ ఏంది? మేము అందించే అభివృద్ధి, మేము అందించే సంక్షేమాలు పేదోడి గడపకు చేరుతున్నాయి. ఇవాళ రేషన్ కార్డు అనుకో, ఇందిరమ్మ ఇల్లు అనుకో, రుణమాఫీ అనుకో, రైతు భరోసా అనుకో, చేనేత కార్మికుల ప్రోత్సాహం అనుకో, చేనేత కార్మికుల రుణమాఫీ అనుకో, సన్న బియ్యం అనుకో, ఇవాళ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు ఇవాళ పెంచి కార్పొరేటివ్ స్థాయిలకు ధీటుగా ఇవాళ వాళ్ళ కిట్లు అంటే షూ, టై, బెల్ట్, వాళ్ళకి సంబంధించిన కిట్లు కూడా ఇవాళ నాణ్యమైనటువంటి దుస్తులతో పాటు సన్న బియ్యంతో బ్రేక్ఫాస్ట్ కూడా చేసినాం, సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. ఇవన్నీ పేద విద్యార్థి కూడా ఉన్నత కార్పొరేట్ స్థాయిలో చదివే విద్యార్థులు ధీటుగా చేసినందుక మళ్ళీ కేసీఆర్ రావాలి. ఇవాళ ప్రతి నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్లతోటి ఇప్పటికే 26,000 కోట్లు రిలీజ్ చేసి 84 నియోజకవర్గాల్లో ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేసాం. రాజు ఇక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇలా నియోజకవర్గానికి స్టార్ట్ చేసినాము. విద్యకు మా ముఖ్యమంత్రి పెద్దపీట వేసిండు. విద్య వైద్యం పేదోడికి అందినప్పుడే అన్ని విధాల అభివృద్ధి చెందుతున్న లక్ష్యంతో వైద్యానికి విద్యకు తెలంగాణలో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పెద్దపీట వేసింది. కాబట్టి మేము చేసిన సంక్షేమాలు, మేము చేసిన అభివృద్ధి 2029లో భారీ మెజార్టీతో గెలిపించబోతుంది. ఆలేరు బిడ్డగా చెప్తున్నా, ఆలేరు మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ముల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఆలేరులో బీర్లైలేనే, ఇంకొకరికి ఛాన్స్ లేదు. ఫిక్స్ 100% ఫిక్స్. కాన్ఫిడెన్స్ 100%. నేను ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడా. ఈ రోజు వరకు నువ్వు పొద్దున వచ్చినావు, 1000 మందిని కలిసి ఇప్పుడు 2-3 చావులకు పోయొచ్చిన. ఎక్కడ పేదోడు వస్తే అక్కడ నేను పోయొస్తా.
నేను ఎమ్మెల్యేను నేను ఇప్పుడు అనుకోను. ఒక సామాన్య కార్యకర్తగా నా గెలుపు కష్టపడి పార్టీ కష్టపడ్డ కార్యకర్తలు కడుపులో పెట్టి చూసుకుంటా. సొంతింటి వాళ్ళ ఇంటి పెద్ద కొడుకు లెక్క, వాళ్ళ ఇంటి కొడుకు లెక్క. అంతెందుకు రాజు, ఇలా ఇందిరమ్మ గ్రూప్ ప్రవేశాలు చేస్తే వాళ్ళకి పట్టుబట్టలు పెట్టి ఈ ఆట పొట్టెలు ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఒక పెద్దన్న లెక్క కొడుకు లెక్క చేస్తా ఉన్నా. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లలో నెంబర్ 1 ఎందుకు వచ్చింది? వాళ్ళు 10 ఏళ్ళు ఇయ్యని సీఎం రిలీఫ్ ఫండ్ నేను 2 ఏళ్ళలో ఇచ్చిన రాజు. వాళ్ళు 10 ఏళ్ళు ఇయ్యని ఎల్ఓసీలు నేను 2 ఏళ్లలో ఇచ్చిన. షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి పెండింగ్ లేకుండా నేను త్వరగా తెప్పిస్తున్నా. వాళ్ళు మండలమే ఏర్పాటు చేసిన మూటకొండలని. కనీసం అక్కడ మా గవర్నమెంట్ బిల్డింగ్ ధనిక రాష్ట్రం చేస్తే నేను మండలంతో పాటు ఎంఆర్ఓ ఆఫీస్, ఎండి ఆఫీస్, పోలీస్ స్టేషన్, అక్కడ బ్యాంకు, ఇక పిఎస్సి సెంటర్ అక్కడ ఎన్నో చేస్తున్నాము. ఇది కదా అభివృద్ధి. దీన్ని చూసి ఓర్వలేక బీలైలే సంపాదిస్తుండు. అరే నాకు సంపాదన ఎమ్మెల్యే కాకుండా ఉంది రాజు. నాకు ఎమ్మెల్యే కాకుండా బెంచ్ ఉంది, ఎమ్మెల్యే కాకుండా పార్సల్ ఉంది, ఎమ్మెల్యే కాకుండా ఈ బిల్డింగ్ ఉంది, ఎమ్మెల్యే కాకుండా హైదరాబాద్ ఉంది. కొత్తగా కాదు నాకు, నాకు బండ్లు కార్లు కొత్త కాదు రాజు. సో మీరు చేసినటువంటి అభివృద్ధి మిమ్మల్ని గెలిపిస్తాయి, ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు. నేను ఒకటే ఆలేరు ప్రజలకు సేవకుడిగా ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకు లెక్క, ఒక తమ్మి లెక్క, అన్న లెక్క వాళ్ళ ఇళ్లలో పోయి వాళ్ళకి ఆపద వచ్చినా సాపద వచ్చినా నేనున్నా అని భరోసా ఇస్తున్నా. కాబట్టి మరి దానికి తోడు మా ప్రజాప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాలు, అభివృద్ధి కార్యక్రమాలు. నా డ్రీమ్ ఇక్కడ గంధమల ప్రాజెక్టు కట్టి దాని ద్వారా 50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి ఏదైతే మిగిలిపోయినటువంటి ఇక్కడ ప్రజ్ఞాపూర్ నుంచి రాజపేటకు సంబంధించి చెరువులకు నీళ్లు నింపితే అక్కడ 20 చెరువులు నింపుతాయి. దానికి కాళేశ్వరం 15 ప్యాకేజ్ నుంచి సపరేట్ మళ్ళా అక్కడ ఏఎంఆర్ కాంట్రాక్ట్ ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ సపరేట్ డిపిఆర్ చేయించి అక్కడ కాలువ చేయిస్తున్నా. ఇవన్నీ ప్రతి చెరువు నింపాలనే లక్ష్యంతో రాజు. గతంలో వాళ్ళు కట్టిన కాళేశ్వరమో, వాళ్ళు కట్టిన కోలేశ్వరమో, వాళ్ళు కట్టిన మల్లన్న సాగరో ఆలేరుకు ఒక్క చుక్క నీళ్లు రాలే రాజు. నేను వచ్చిన తర్వాత 100 చెరువులు నింపినా, మండు టెండలో వాగు వారిచ్చిన. ఇది కదా బీర్లైలే చేసే పని. మార్నింగ్ వాక్ చేస్తున్న రాజు, నువ్వు నమ్ము. నువ్వు చూడు, మార్నింగ్ వాక్ చేస్తే దాన్ని రీల్ అంటారు. అది ఇక్కడ రియల్ హీరో నాయన. నేను నా ఆలేరు ప్రజలు, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు, మా ఆలేరు ప్రజలు మా బిడ్డ బీర్లైలే రియల్ హీరో అంటుంటే వాళ్ళు రీల్ అంటారు రాజు. నేను సైకిల్ దొక్కితే రీల్ అంటారు, పల్లె నిద్ర చేస్తే రీల్ అంటారు, మార్నింగ్ వాక్ చేస్తే రీల్ అంటారు. అస్సలు రీల్ మీరు నాయన, అస్సలు రియల్ హీరో నేను. ఓకే అంటే మనం ఎలక్షన్స్ ముందు కూడా మీ గురించి ఎంక్వైరీ చేసిన ప్రజలందరూ ఎమ్మెల్యే కావాలి మా ఐలన్న అని చెప్పేసి ఆశీర్వాదం గొప్పగా ఉందన్న. మీరు గెలుస్తున్నారని చెప్పేసి నేను కూడా 30,000 మెజార్టీ నేను ఎక్స్పెక్ట్ చేసిన. మీరు 50,000 గెలిచినారు. మంత్రి పదవి కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు మీ ప్రజలు. సో డెఫినెట్గా అది లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు, రేవంత్ అన్న ఆశీస్సులు. ఇంకోటి, మీరు మళ్ళీ గెలుస్తారో లేదో కూడా నేను ప్రజలను అడిగే చెప్తా. డెఫినెట్గా అన్న మీరు అప్పుడు ఇది చెప్పింది చేయలేరు, ఈసారి కష్టం అని కూడా నేను మొహమాటం లేకుండా చెప్తాను. అది మీ పాలన మీద ఆధారపడి ఉంటుంది. ఆయన మొత్తానికి ఫైనల్గా ఏం చెప్తారన్న ఆలేరు ప్రజలకు కావచ్చు, మీ మీద కుట్రలు చేసినటువంటి చాలా మందికి కావచ్చు? ఆలేరు ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఆలేరు ప్రజలకు నేను నాయకుడిని కాదు, సేవకుడిని. నా డ్రీమ్ ఒకటే, గంధమల ప్రాజెక్టు నింపాలి. మిగతా చెరువులన్నిటికీ గోదావరి జిల్లాలు నింపి ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే లక్ష్యంగా నేను ముందుకు పోతా. ఆలేరు ప్రజల ఆశీర్వాదంతో పేదోడి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి సహకారం, రెవెన్యూ శాఖ మార్చులు, గృహనిర్మాణ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ఎక్కువ ఇందిరమ్మ శాంక్షన్ చేసి ఆలేరులో ఉన్నటువంటి నిరుపేదలకు సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నా. ఆలేరు అభివృద్ధి లక్ష్యంగా అన్ని గ్రామాలకు లింక్ రోడ్లు, అన్ని మండలాలకు గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు రోడ్లు వేయడమే లక్ష్యంగా మా పెద్దన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో అన్ని గ్రామాలకు రోడ్లు పునరుద్ధరించాలనే లక్ష్యంతో పోతున్నా. ఇక నా మీద పడేసే వాళ్ళు, నన్ను చూసి ఈర్ష్యపడే వాళ్ళు, మీకు ఒకటే చెప్తున్నా, ఆలేరులో మీ నూకలు చెల్లినాయి. ఆలేరులో బీర్లైలే ఒక బీసీ బిడ్డగా, ఆలేరు ప్రజల బిడ్డగా వాళ్ళ ఆశీర్వాదం ఉన్నంత వరకు మీరు ఎన్ని జిమ్మిక్కులు చేయరి, కింద వండి 7 పొర్లు దండాలు పెట్టుర్రి, మీరు గగ్గోలు పెట్టుకోరి, మీకెవ్వరికి కూడా ఆలేరులో డిపాజిట్ రాదు. మీరందరూ కూడా ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని మీరు దాంట్లో భాగస్వామి. మీరు కూడా మనుగడ లేకపోతే వీళ్ళకి వస్తే ఓ కార్పొరేషన్ లేకపోతే ఏదో మీకు కూడా ఇప్పిస్తా. మీరు నా మీద పడి ఏడ్చి నా మీద బురదలా అంటే ఆలేరు ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు.
ఐలే అంటే ఏందో ఆలేరు ప్రజలకు అందరూ తెలుసు కాబట్టి ఆలేరు అంటే ఆ అక్షరం అభివృద్ధిలో కూడా ముందుంచాలనే లక్ష్యంతో పోతా. మీరు ఎన్ని విమర్శలు చేసినా, మీరు ఎన్ని బురద చల్లినా నేను వీటిని పూలుగా స్వీకరిస్తా తప్ప నేను ఎదురుదాడి చేస్తాను గాను. మీ విమర్శలకు నేను విమర్శలు చేసి నా విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోను. ఆలయ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదైతే చెప్పుకోవచ్చు కానీ ఒకవేళ ప్రజలు ఏ తీర్పు ఇస్తారో అదే తీర్పు. 100కి 100 రాజు. ఆ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల అభిష్టం మేరకే పరిపాలన జరగాలి, ప్రజల ఆలోచన మేరకే నేను పోతా. ఇంకేమైనా ప్రజలు నన్ను ఏ రకంగా సేవలు అందించమంటే ఆ రకంగా సేవలు అందిస్తాను. ఇప్పటికీ 100కి 90% ప్రజలకు అందుబాటులో ఉంటున్నా, ప్రతి ఇంటికి దడుతున్నా, ప్రతి గ్రామం పోతున్నా. ఎక్కడికక్కడ సమస్యలు మార్నింగ్ వాక్ ద్వారా కానీ, పల్లె నిద్ర కానీ, సైకిల్ యాత్ర ద్వారా అధికారులను ఎక్కడికక్కడ పరమాయించి అధికారులతోటి సమస్యలు సాల్వ్ చేస్తున్నా. నేను చేస్తున్నా, నాతో కానీ మా మంత్రులతోటి అవసరం. ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితునిగా ఉన్నా కాబట్టి ముఖ్యమంత్రి కూడా ఎక్కువ నిధులు తెచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నా. ఆలయ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో త్వరలో మంత్రి అయినాక కలుద్దాం మనం మళ్ళీ. ఇది వీళ్ళ ఎలయ్య గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.